అన్నీ నాకు తెలుసు. వెళ్ళింది దేనికి వెళ్తాను, నాటికి సింహంకి ఆటికి వెళ్తాను, రైట్. అంటే నేను నా ప్లానింగ్ ఏంటంటే జనరల్గా భయపడితే ఒక పిచ్చి కుక్క మిమ్మల్ని ఎంటబడుతుంటే మీరు ఎంత పరిగెడుతున్నా అది మీ వెంబడిస్తాడు. అదే మీరు తిరగబడండి, తాక ముడుచుకొని పోతుంది. సేమ్ ప్రాబ్లమ్స్ కూడా అదే అంటారు, పిచ్చి కుక్క టైపు. మీరు ప్రాబ్లం పట్టుకొని పరిగెడుతుంటే 100% మిమ్మల్ని ఇంకా ప్రాబ్లం నెట్టేస్తుంటుంది. దాన్ని ఈ ప్రాబ్లం ఎలాగని సాధిస్తారు. ఏముందబ్బా ప్రాబ్లమ్స్, నిజం చెప్తాను, ఒకరికి 5,000 లేకపోతే అది ప్రాబ్లం కింద క్యాలిక్యులేషన్ వేస్తారు, వాడు 10,000 లేకపోతే అది ప్రాబ్లం అనుకుంటుంది. నథింగ్ బాస్ అంటాను. అది ఒక జస్ట్ ఆలోచన, ఏదో చిన్న అలా అనుకోవాలి. అంత టేక్ తీసుకోగలగాలి. అంటే నేనేంటంటే ఎక్కువ చదువుకోలేదు కానీ మనుషులు చదివేస్తున్నాను. ఏ మనిషి అలాంటి ఏదో నేను ఒక 5 నిమిషాలు అంత డిస్కషన్ చేస్తే అర్థమైపోతుంది. నేను మళ్ళీ నా స్ట్రెంత్, నా ఎక్స్పీరియన్స్లో చెప్తానా, అందరూ చాలా మంచివారు 100%. కానీ మోసం చేయాలని వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ నేను ఎప్పటికే మాట్లాడుతున్నాను, 10 మందిని మనం నమ్మితే 3 మోసం చేస్తారని తెలుసు, కానీ 7 సూపర్ పర్సన్స్ ఉంటారు. చాలా మంది మనం ఏం చేస్తామంటే జనరల్గా ఏదో నమ్మకం అంటే ఇది నా వల్ల అవుతుందా అని ప్రతి ఒక్కదాన్ని నమ్మకం పోదు. పాజిటివ్ నమ్మండి అంటాను, పోతే ఆ ఒక్కతోటే పోతుంది. మీరు నమ్మకం మీ మీద బిలీఫ్ ఎప్పుడైతే పెట్టగలుగుతారో అప్పుడు మీ సక్సెస్ ఆటోమేటిక్ నేను చేయగలుగుతానని ఒక నమ్మకం వస్తుంది. నేను చేస్తానని ఎప్పుడైతే నమ్మకం వస్తుందో మీ గ్రోత్ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంటికి పోయి ఏదో వైకుంఠం ఏదో మాట్లాడిండు, డ్రీమ్ అన్నాడు, అది అన్నాడు, అది అయ్యేదా, కష్టము, నేను ఇన్ని సంవత్సరాలు చేసిన, అన్ని సంవత్సరాలు చేసిన, అది కావడం అనుకుంటే అంతే. ఇప్పుడు ఎవరో మాటలు విని మనం అలాగే ఉండిపోతాం. ఫైట్ చేయాలంటాను. ఫైట్ అంటే నేను ఆలోచన అంటాను కదా, ప్రతి ఒక్కదానికి ఎదిరించగలగాలి. ప్రాబ్లమ్స్ అనేది అందరికీ వస్తాయి. ఎవరికి ప్రాబ్లం రాదంటే ఒక్క శవంకి మాత్రమే ప్రాబ్లం రాదు. ఉంటుంది, దాన్ని ఏం పెట్టినా తిట్టినా అర్థం కాదు కూడా శవం. మన శవం కాదు కాబట్టి చిన్నగా ఇంట్లోకి వెళ్తే బాగా నుండి చిన్న అంటే టైంకి మనం ఏదైనా ఇవ్వకపోయినా సరే ఇంటి దగ్గర కూడా మనం నెగిటివ్ ఉంటుంది. అయినా సో మనకి నేను నా లైఫ్ స్టైల్ చిన్న మీకు చెప్తే 10 మంది కానీ అర్థమవుతుంది. ఒక స్టేజ్లో మా బాబు కేక్ 100 రూపాయలు చేయాలి. కేక్ 100 రూపాయలు అంటే అంత ముందు లక్షలు టర్న్ చేసినాను. అంటే ఒకసారి ఉండకపోవచ్చు. ఒక ఫ్రెండ్ 1000 రూపాయలు ఇస్తున్నాడంటే నాకు ఒక 2-3 గంటలు కూర్చొని పెట్టినాడు. 1000 రూపాయల కోసం 1000 రూపాయల కోసం 3 అవర్స్ కూర్చొని పెట్టి. కానీ నా డ్రీమ్ అప్పుడు కూడా నిజం చెప్తానా, రిచ్గా నా డ్రీమ్ ఏంటంటే అప్పుడు 2009-8 అనుకుంటా. అప్పుడు 2009 మా బాబు బర్త్డేకి లేదు. ఓకే, నా డ్రీమ్ మాత్రం 5,000 కోట్లు అప్పుడే పడింది. నా డ్రీమ్ ఎలా ఉన్నదంటే, నేను ఒక మూవీ చూసి అలా ఉండాలనుకున్నా. సంజయ్ రామస్వామి ఐడియా ఉంది మీకు? ఎవరన్నా సంజయ్ రామస్వామి గజని మూవీలో మనవాడు సంజయ్ రామస్వామి అనే క్యారెక్టర్, ఎవరు ఆయన పేరు, హీరో పేరు సూర్య హీరో పేరు సంజయ్ రామస్వామి. ఆయన కొన్ని కోట్లు కొంటాడు, ఎక్కడో ఒక పానీపూరి దగ్గర ఇలా తింటున్నాడు. ఆ లైఫ్ నాకు 2005లో అనుకుంటా ఆ మూవీ వచ్చి. నా ఏజ్ అప్పుడు 2005 కరెక్ట్గా 19-20 ఇయర్స్ నాకు అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అయితే 2005లో ఆ మూవీ వచ్చినప్పుడు ఆ లైఫ్ స్టైల్ చాలా నాకు లైక్ అయింది. అరే ఇలా ఉండాలి, ఆయన చుట్టూ సూట్ వేసుకొని జనాలు ఉంటారు, ఈయన ఒక్కడ సింపుల్గా ఏదో తింటాడు పానీపూరి. అది ఏదో చాలా బాగుంది. అంటే నేను అప్పుడు డ్రీమ్ కన్నా ఏంది, ఆయన ముందు ఒక 5 కార్లు వెనక్కి 5 కార్లు వెళ్తుంటాయి ఎక్కిపోయినా సరే. అలా నాకు ఉండాలి. అంటే నాకు అప్పుడు బైక్ కూడా చాలా కష్టం ఉంటుంది. జనరల్ 2005లో బైక్ కొన్నాను అనుకుంటా, 2005లో. కానీ నా డ్రీమ్ అలా ఉండాలని అప్పుడు కలగన్నా. అంటే ఇప్పుడు ఇంత మొదలు నేను శివంగా కదా అలాంటిది అనుకోండి జనరల్గా. ఇది ఎప్పుడు తీరు తెలుసా, 2015లో మా ఊరు వెళ్ళినప్పుడు 10 కార్లు 12 కార్లతో వెళ్ళినా. ముందు ఒక 6-7 కార్లు, వెనక 6-7 కార్లతో వెళ్ళినా 2015లో. అంటే అంతమందిని ఆల్మోస్ట్ కారు కొనిపించేసి నా ఫ్రెండ్స్, నా చుట్టూ పరివారం అంతా మంచిగా ఉండాలి కదా, రైట్. మనం ఒక్కడమే బాగా హ్యాపీ కాదు, పక్కన పరివారం కూడా చాలా బాగుంది. కొనిపించి మా ఊరు తీసుకుపోయినా, మాది పల్లెటూరు. అంటే అటువంటి బ్యాక్గ్రౌండ్ నుండి కూడా నేను వచ్చినానని చెప్పడానికి మీకు ఏదో తాత తండ్రి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, అలా ఉంటే డబ్బులు ఉంటేనే బిజినెస్ చేయొచ్చు, నో అంటాను నేనైతే. దమ్ము ఉండాలి, బ్రెయిన్ ఉండాలి, ఆడాలి అంతే. కెపాసిటీ కూడా ఉండాలి మాట్లాడేది. అంటే నిజంగా నాకు కూడా రియల్ ఫ్యాక్ట్ ఇక్కడ రావాలన్నా కొంచెం ఇప్పుడు కూడా చిన్న మొహమాటం, ఏమన్నమాట అలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కామనే అంటారు. నేను
ఇప్పుడు వచ్చేసినారు మళ్ళీ పవర్గా మాట్లాడేది అనుకుని వచ్చేసిన అంత సింపుల్. దీనికోసం ప్రతి పని దగ్గర మనం కొద్దిగా భయం తీసేసి పని చేస్తే మాత్రం సక్సెస్ దానంతట అదే వస్తుంది. అదే ఒక పర్సన్ చెప్తాడు, శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. శ్రమను నువ్వు పెట్టుకోకుండా ఏదో ఆటోమేటిక్గా ఉంటే అది కరెక్ట్ కాదు. అది నెక్స్ట్ నా ఇంటెన్షన్ ఫైనల్గా, ఎవరు మన లైఫ్లోకి వచ్చి మనల్ని ఎవ్వరు అంటే నేను జనరల్గా ఏ రాజకీయ నాయకుడు ఎవరు వచ్చి మన లైఫ్ స్టైల్ మార్చరు. ఎవరైనా మార్చేస్తారా? మన ఫ్రెండ్ కూడా మార్చుతారంటే నేను నమ్మ. మన లైఫ్ స్టైల్ మారాలి అనుకుంటే, అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో నాకు తెలియదు జనరల్గా. ఒకటి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే, ఈరోజు నేను నాకు నచ్చిన కంట్రీకి వెళ్ళాలంటే తగ్గిమని నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు పర్మిట్ చేయాలి, నా పర్స్ పర్మిట్ చేయాలి, నేను ఏదో చేయాలంటే. అలాంటి లైఫ్ స్టైల్లో మీరు ఉన్నారంటే ద బెస్ట్ లైఫ్ స్టైల్. లేదు ఎవరు ఇబ్బందులు ఉన్నారు, ఒక 50,000 నేను డొనేట్ చేసి నాకేం ఇబ్బంది లేదు అనిపించే లైఫ్ స్టైల్ మీరు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ సూపర్ లైఫ్ స్టైల్. మీకు ఏదో అటువంటి లైఫ్ స్టైల్ లేదు అనిపిస్తే మాత్రం మీ అందరికీ అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా చేసుకోండి, నో ప్రాబ్లం. రియల్ ఎస్టేట్ అనేది ఇది ఒక ఎక్స్ట్రా తీసుకోవచ్చు డబ్బులు. ఎక్స్ట్రా ఇన్కమ్కి ద బెస్ట్ సొల్యూషన్ ఒక రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే మీరు చేసిన వరకు మా డిస్టర్బెన్స్ చేసుకోవచ్చు, చేసుకో అవసరం లేదు. అది చేసుకుంటే ఖాళీ టైం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సీరియల్లో లేదా ఖాళీ టైం ఇంట్లో కొంతమంది, నాకు ఫ్రెండ్ ఉన్నాడు కృష్ణ, వచ్చిందండి నాకు కృష్ణ. ఆయనంట బిఫోర్ వైకుంఠరావు కలక ముందు, అంటే వైకుంఠరావు అంటే నేను ఒక 1 year బిఫోర్ కలక ముందు ఎప్పుడు ఆయనకు ఒక 40,000-80,000 రెంట్లు వస్తాయట. 40,000 లక్ష అనుకుంటారు రెంట్లు వస్తాయట. అంటే ఏదో ఎల్ఐసిలో అమౌంట్ 1,00,000 వస్తుందట, 2 లక్షలు నెల వస్తుందంటే. ఇంట్లో కూర్చోవడం తప్పించి సీరియల్స్ చూడడం తప్పించి ఒక 6 సంవత్సరాలు ఏమి పని చేయలేదండి. ఎవ్రీ మంత్ ఒక 2 lakhs వస్తుంది, అందులో 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోతాయి. ఇంట్లో కూర్చుంటే ఏమవుతాయి, ఖర్చు కూడా అవుతాయి కదా, ఇవన్నీ ఫ్రీ రాదు. నెక్స్ట్ వైకుంఠరావు 1 year బిఫోర్ పరిచయం అయింది. ఆడితో పాటు ఇంకోటి చేయండి బ్రదర్ అని చెప్పాను. ఆల్మోస్ట్ ఈ 1 yearలో ఒక 40 lakhs సంపాదించుకుంటాడు, 40 లక్షలు. ఆడితో పాటు ఆయన ఏమంటాడు తెలుసా, బ్రదర్ మీతో కలిసి ఉంటే నేను ఒక 60 సంవత్సరాలు బతుకుతాను అనుకున్నా, కానీ ఇప్పుడైతే ఒక 70-80 సంవత్సరాలు, ఇంకో 10-15 సంవత్సరాలు పెరుగుతుంది బ్రదర్ అన్నాడు. ఆ హోప్ ఆ మాట నాకు చాలా అనిపించింది. అంటే ఒక డబ్బులే కాదు, అవసరమైతే ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలంటారు. ఇంతకుముందుగా మన లైఫ్ ఎలా ఉండాలి, అలా ఎలా ఉండాలి. అంటే మీరు ఏదైనా ఎవరికైనా ఒక డొనేట్ చేయాలన్నా, నేను ఇప్పుడు 5,000 కోట్లు ఎందుకు సంపాదిస్తున్నానంటే జనరల్గా నా డ్రీమ్ మీకు చెప్పాలి. మనం సాధించకుండా 100 మాటలు మాట్లాడినా సరే ఎవరు వినరా చూసినామా. నువ్వు సాధించి మాట్లాడు, 100% వింటారు. ఎందుకు నువ్వు సేపు ఇచ్చినావు అంటే నీకు ఆ కష్టం వాల్యూ తెలుసు. కొంచెం ఆశామాసం మాట్లాడడం అందరూ మాట్లాడతారు, వస్తే తెలుస్తుంది. అర్థమైందా? అందుకోసం చేసి చూపిస్తే దాని వాల్యూ తెలుస్తుంది. మళ్ళీ నేను చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించడం నా డ్రీమ్. అంటే పంచడం ఎన్ని రోజులు పంచుతుంది. ఇప్పుడు అందరూ నా ఫ్రెండ్స్ మీరు అందరూ నా దగ్గర ఒక 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు నెలలో వస్తుంది నాకు అనుకుందాం. అరే మా ఫ్రెండ్సే కదా ఈ లక్ష ఇచ్చేస్తుంటే రేపు పొద్దున్న వైకుంఠరావు ఇవ్వడు, ఏదో అవసరం కాదు ఇవ్వకూడదు అనుకోండి. రేపు వైకుంఠరావు కోసం వెయిట్ చేయవలసి వస్తుంది. అదే మీకు హంటింగ్ నేర్పించిస్తే, డబ్బులు సంపాదించడం నేర్పించిస్తే మీరే డబ్బులు సంపాదించుకోండి. అది అప్పుడు వెలిగిపోద్ది అంటారు ఇండియా. రియల్ ఫ్యాక్ట్. మన ఒక్కరితోటి ఏది జరగదు బ్రదర్. రియల్ ఎవరైనా చెప్తానా, ఎవరు ఒక్కరితోటి సాధ్యం కాదు, ఒక టీం. అలా అందుకోసం మన కంపెనీ పేరు టీ హోమ్స్ అని పెడితే, టీ కస్టమర్లకు అందరికీ ట్రస్ట్, టీ అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో టీం వర్క్. అంటే ఒక మనిషికి ఒక మనిషి హెల్ప్ చేసుకోవాలంటారు. ఇప్పుడు రేపు పొద్దున్న నా పక్కవాడు ఇప్పుడు కృష్ణరావు అనేది పడుకుంటే 2 లక్షలు సంపాదించుకుంటాడు, ఏదో వస్తుంది. ఈ రోజు ఒక 40 లక్షలు ఎక్స్ట్రా ఇన్కమ్ 1 year సంపాదించినాడు. అంటే పర్ మంత్ అంత వచ్చేటట్టు 6 నెలలు 3 lakhs వచ్చినాడు. మళ్ళీ ఎక్స్ట్రా ఆయన రావాల్సిన రెంట్లు వస్తాను, అన్నీ వస్తాను, హ్యాపీ ఫీల్ అవుతాను. 4-5 కంట్రీలకు వచ్చి ఉన్నాడు మాతోటి, ఎంజాయ్ చేసిండు విత్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర 100 కోట్లు ఉన్నాడు కూడా నాకు తెలిసి ఒక ఢిల్లీ కూడా వెళ్ళినోడు కూడా చాలా తక్కువ. మా దగ్గర డ్రైవర్ పనిచేసిన కూడా మన టీ హోమ్స్లో సుమారు 5 గంటలు తిరగాలి. డ్రైవర్ పనిచేసిన
అంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే అలా మీరు అన్నారు కదా, ఆ లైఫ్ డ్రైవింగ్ చేసుకుంటే ఎప్పుడు అలాగే ఉంటుంటే నాకు తెలిసి హైదరాబాద్ లేకపోతే ఏపీ తెలంగాణ తప్పించి ఇంకో రాష్ట్రానికి కూడా వెళ్ళదు, కష్టం. అలాంటి వ్యక్తికి కూడా మనం అంత హెల్ప్ అంటే ఇది లైఫ్ అని చూపిస్తాను. అంటే ఆయనకి ఏదో నేనేమి ఇచ్చేలేదు, ఆయన హంటింగ్ చేసుకోండి, ఆయన పట్టణం నేర్చుతారు, నేనేమి ఇవ్వలేదు, ఆయన పట్టడం నేర్చుకోండి. నేను అదే అంటాను, ఇవ్వడం కంట పట్టడం నేర్పించాలి. అందుకోసం చేపలు ఇవ్వడం కాదు, పట్టడం నేర్పించాలి. ఇది ఓకే. మనం అలా అది ఎప్పుడు నేర్పిస్తాం, మనం పట్టడం చేతనైతే కదా పక్కడం నేర్పిస్తాం, రైట్ అన్నా. అందుకోసం డబ్బులు సంపాదించిన తర్వాత ఇంకోటి చెప్తే వింటారంటే నేను 5,000 కోట్లు ట్రేడ్ పెట్టుకోవాలి. నేను డబ్బులు సంపాదించిన తర్వాత నా మాట వింటాను, లేకపోతే ఎవరో ఏదో మాట్లాడతాను అంటారు, అంతే కదా. ప్రాక్టికల్ మాట్లాడతాను. మీ దగ్గర ఏదో నేను పిహెచ్డి చదవలేదని ముందు యాక్చువల్గా హార్ట్ నుండి వస్తుంది వర్డ్స్. అంటే మనకి ఎవరు మన లైఫ్ స్టైల్ మార్చరు, మనమే మారాలి. కాబట్టి ఈ రోజు నుండి రేపు నుండి లైఫ్ అనేది చాలా చిన్నది కాబట్టి మారాలి, అంతే.